నాకు ఇప్పటికీ ఒకటే అనిపిస్తోంది. ఇందాక ఆ స్వీటీ అన్న మాటలు నిజమేనేమో అని నాకనిపిస్తోంది. బుల్బుల్ కోసం ఉంచిన నగలన్నీ పోయాయి. ఇప్పుడింకెలా? వద్దండి అత్తయ్య, మీరేం కంగారు పడకండి. చూడండి, నేను మీకోసం మీకిష్టమైన సమోసాలు తెప్పించాను. అది కూడా మీకు ఇష్టమైన దుకాణం నుంచి. సరళా, నాకసలు తినాలనే మూడ్ లేదు. అత్తయ్య, ఇది చూడండి, దీంతో వాడు పుదీనా చట్నీ కూడా ఇచ్చాడు. చూపిస్తానుండండి ఆ జాతకాల దుష్ప్రభావం ఎలా ఉంటుందో, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ముందుంది ముసళ్ల పండగ. ఇక నువ్వు ఈ ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతావు సురేష్. నా స్థలం నాకు లేకుండా చేసావు కదూ, నా డబ్బులతోటి ఈ నగలు చేయించావు కదూ. ఇక చూసుకో, ఈ ఇంట్లో సంతోషం మళ్ళీ ఎలా అడుగు పెడుతుందో నేను చూస్తాను. వీళ్ళు పూర్తిగా కళ్ళు తెరుచుకునే లోపు ఈ నగల స్వరూపమే మార్చి పారేసి ఒక కంసాల వాడికి నేను ఇవన్నీ ఇచ్చేస్తాను. అప్పు అప్పు లే నాన్నా. ఏంటమ్మా, ఏమైంది? నాన్నా, మీ అమ్మకు ఒక పని చేసి పెట్టవా? దీన్ని తీసుకెళ్లి మన ఊళ్ళో ఉన్న మన ఇంట్లో పెట్టే. ఇంత రాత్రి పూట? అవును. నాన్న అడిగితే ఏం చెప్పను, రేపు పొద్దున వెళ్తానులే. ఇప్పుడు పడుకోని అమ్మా. ప్రజ్ఞ, ఇంకా ఉతకడానికి బట్టలున్నాయా? లేవు పిన్ని, నేను ముందే వేసేసాను వాషింగ్ మిషన్ లో. అరే అదేంటి తల్లి, నా తల్లి నువ్వే పాలు కుట్టుకుంటున్నావా? ఇవ్వు, ఇలా ఇవ్వు, నేను బయటికెళ్ళి కుట్టించుకొస్తాను. వద్దులే పిన్ని, బయటిస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా. పైగా ఇవాళ నాకు సెలవే కదా, ఇంకేం పని లేదు. అందుకే ఈ పని నేనే చేసుకుందాం అనుకున్నాను. సరే కానివ్వు, నేను టిఫిన్ పెట్టేశాను, త్వరగా తినేసి. అలాగే. ఏంటిది? ఇది బుల్బుల్ పేరు మీద ఉంది. రెండోది చూడు, సగం డబ్బేమో బుల్బుల్ ఆదిత్య పేరుతో, సగం డబ్బేమో అర్చన శ్రీవత్సు పేరుతో. నువ్వు ఈ రెండు జాగ్రత్తగా పెట్టు, నేను వెళ్తాను. ఇంకా చాలా సురేష్, నేను తీసుకోలేను. ఏం ప్రజ్ఞ? చూడు ప్రజ్ఞ, మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నావు. నువ్వు నా అర్థంకేవి కాబోతున్నావు. దాని అర్థం తెలుసా నీకు? ఎందులోనైనా అర్ధభాగస్తురాలివి. మీ ఇంటి బాధ్యతలు కేవలం నీ ఒక్కదానివే కావు, నావి కూడా. బేసికల్లీ అర్చనకి ఎంత హక్కుందో అంతే బుల్బుల్ కూడా ఉంది. షీ డిజర్వ్స్ ఇట్. నీకంటే మంచివాడు ఇంకెవ్వరూ ఉండరేమో. నువ్వు చేసిన ఈ పనికి నేను... ఇది ప్రతి భర్త తన భార్య కోసం చేసేదే. నేను నీ సుఖదుఖాలు పంచుకోవాలిగా. ప్రజ్ఞ, నీ దుఃఖాన్ని నేను పంచుకోకపోతే ఇంకెవరు పంచుకుంటారు? నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళిద్దరూ మరింత దగ్గరైపోతున్నారే. ఈ వ్యవహారం ఒకే దెబ్బతో ముగిసిపోయేటట్టుగా లేదు. నేను ఏదైనా మరో ఎత్తుగడ వెయ్యాలి. మై గాడ్ తను, లుక్ అట్ యూ. స్కూల్ రోజుల్లో నువ్వెలా ఉండేదానివే, అండ్ నౌ ఆల్ హాట్ అండ్ హ్యాపెనింగ్. స్కూల్లో అంటే మనమంతా పిల్లలం. ఐ వాస్ డిఫరెంట్. హే అభి, వాట్స్ అప్ గర్ల్స్? లుక్ ఎట్ యూ. ఎంత లావుగా ఉండేదానివు, ఇప్పుడు చూస్తే మొత్తం ఫ్యాట్ అంతా మాయం. ఇస్ ఇట్? yes. బహుశా పెళ్లి ప్రిపరేషన్ అయి ఉంటుంది. ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ మ్యారేజ్. ఓకే ఓకే ఓకే, రిలాక్స్. I'm there. I'll do it. Oh my god, తను, you're a savior, you're a sweetheart. నువ్వు నాకు గనుక ఫ్రెండ్ అయి ఉండకపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పు. Oh my god. It's okay. Relax. And tell me one more thing. Yes. ఏంటంటే నీకు మరి నా హోప్లెస్ రొమాంటిక్ అనే మధ్య అంత బాగానే ఉంది కదా? Absolutely. Look at him.
సో కమిటెడ్. లైక్ ఆల్వేస్. ఎనీవేస్, నీ జ్యువెలరీ నేను కూడా అదే చెప్పబోతున్నాను. నేను జ్యువెలరీ, మేకప్, డ్రెస్సెస్, వీటిలోకి నన్ను ఎందుకు లాగుతున్నారు? రే ప్రవీణ్, ప్రవీణ్! పొద్దున్నే పూర్ణిమ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమిటో ఏమీ అర్థం కావట్లేదు. హలో, నేను నిన్నోసారి కలుసుకోవాలి. ఒక్క సెకండ్. బుల్బుల్, మీ మాయని చూసావా? అమ్మా, ఆయన బయటికి వెళ్ళినట్టున్నారు. బయటికి ఎందుకు వెళ్తాడు? లోపలే ఉండుంటాడు. నీ ధ్యాస అంతా ఎక్కడ ఉంటుందో ఏంటో. లోపల ఎక్కడున్నాడో వెళ్ళి చూస్తానుండు. హలో హలో ప్రవీణ్, మా అక్కకి పెళ్లి. నాకు బోల్డ్ అంత పనుంది. పైగా ఇక్కడ నగలు కూడా పోయాయి. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను నిన్ను తర్వాత కలుస్తానులే. లేదు బుల్బుల్, విను, కొంచెం అర్జెంట్, నేను వస్తున్నాను. వద్దు, నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లీజ్ ప్లీజ్. మొత్తం పనులన్నీ మనవి చేసుకోలే. ప్రవీణ్ ఏమయ్యాడు? What the hell is he? అనయ్య, ప్రవీణ్ ఎవరైనా అమ్మాయితో గానీ మాట్లాడుతున్నాడా? అలియా రిలాక్స్. వాడు ప్రవీణ్ ఏదైనా పని మీద మాట్లాడుతుంటాడు, లేదంటే నా వెంట పడుతున్న అమ్మకి క్లాస్ పీకుతుంటాడు. సో జస్ట్ టేక్ ఇట్ ఈజీ. అవునులే, ఈ లోకల్లో అంతా నీ వెంటగా పడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. స్వీట్ హార్ట్, ఐఎమ్ జోకింగ్. అయినా నేనే నీ వెంట పడుతున్నాను, లేదంటే ప్రవీణ్తో క్లాస్ పీకించేవాడిని. Actually, even I'm in this room. ఆర్య, యు కమ్ హియర్. ఇప్పుడు నేను నిన్ను కలవలేను. ప్లీజ్ దయచేసి కొంచెం అర్థం చేసుకో. ప్లీజ్. అవతల బోల్డ్ అనే పనులుంటే నువ్వు ఫోన్ పట్టుకొని కూర్చున్నావా? ఇటు ఎవరితో మాట్లాడుతున్నావు? అరే ఏం చేస్తున్నావు అభి? హలో హలో, ఎవరు? మీరెవరు? నేను స్ట్రేంజర్. ఇంతకు మీరెవరు? లేడీస్ ఫస్ట్. నేను ప్రజ్ఞని మాట్లాడుతున్నాను. ప్రజ్ఞ. అభి. ఎవరు? ప్రస్తుతం ప్రవీణ్ గారు బిజీగా ఉన్నారు, మీతో తర్వాత మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు మీ బాస్తో మాట్లాడుతున్నావా? ఎవరు తన ఫ్రెండ్ అంట. ప్రస్తుతం ప్రవీణ్ లేడని చెప్పాడు. తర్వాత ఫోన్ చేయమన్నాడు. సరే, వంటగదికి రా, చాలా పనులున్నాయి. ఫ్రెండ్? ఏంటభి నువ్వు చేసింది? ఫోన్ ఎందుకు తీసుకున్నావు? ఎవరైనా ముఖ్యమైన వారు లైన్లో ఉంటే? మై ఫ్రెండ్, నన్ను కలుసుకోవాలని ఎవరు అడుగుతుంటారు, వాళ్ళని అవాయిడ్ చేస్తున్నావు. అమ్మాయిలంతా నేనంటే పడి చేస్తుంటారు. ఎంతమంది ఆపగలవు నువ్వు? తను ఇప్పుడు మాట్లాడింది అభితోనేనని ఆ అమ్మాయి కల్లో కూడా ఊహించుండదు. ప్రజ్ఞ. ఐ లైక్ ద నేమ్. రేయ్, అక్కడ నీ కాబోయే భార్య నీకోసం వెయిట్ చేస్తోంది. దెబ్బలు తినే టైం వచ్చిందా నీకు? మీరు ఖర్చు గురించి అసలేం పట్టించుకోవద్దు మేడం. మేము మీ హాల్లో ఎన్నో ఫంక్షన్స్ చేసిన వాళ్ళం. ఈ పెళ్లి మా అమ్మాయికి జరిగే పెళ్లి ఖర్చులా చూస్తాను. మంచిది. మెనూ వరకు నిశ్చయం అయిపోయిందిగా, సెట్ అయిపోయింది. నేను వెళ్ళి పూలవాడితో మాట్లాడతాను. ఇదిగో పూలబ్బాయ్, కొంచెం నేను చెప్పేది విను. చెప్పండి. పోయినసారి తెచ్చిన పూల కంటే సగం తెస్తే చాలు. ఇక్కడేం పూల ప్రదర్శన పెట్టడం లేదు. మీకు ఎన్ని పూలు కావాలో మీరు చెప్పండి బామ్మగారు. చూడండి, ఉప్మాలో నెయ్యి జీడిపప్పు బాగా వేయాలి. అలాగే పప్పులో కూడా. గారు, టైలర్ ఎప్పుడు వస్తాడు? బట్టలు చాలా కుట్టించాలి, ఇంకా చాలా పనులు అలాగే ఉన్నాయి. మాధవ్ గారు, మీరేం కంగారు పడద్దు. వస్తున్నాడు కాదు, వస్తోంది టైలర్. నేను ఇప్పుడే ఫోన్ చేశాను, బయలుదేరిపోయి ఉంటుంది. అలాగా. దీపాలి వచ్చేసింది ఆంటీ గారు. ఇక అందరూ త్వరగా వచ్చేసి మీ డ్రెస్ కొలతలు ఇచ్చేయండి. ఫోన్లీ దీపాలి, వచ్చేసావు. ఇక్కడ వదిన గారు ఇంకా రాలేదని కంగారు పడుతున్నారు. నీకు చాలా డిమాండ్ ఉంది, వచ్చి కొలతలు తీసుకో త్వరగా. నా మెజర్మెంట్స్ కూడా తీసుకోండి. దీపాలి ఆంటీ. ఎవరా బుద్ధి లేనిది? కళ్ళు కనిపించడం లేదా? ఎవరితో మాట్లాడుతున్నారు? అరే అరే, నీకు కోపం వచ్చినట్టుంది. ఏంటి మీ ఉద్దేశం? ఈ ఇంట్లో బట్టల కొలతలు ఇవ్వటానికి ముందు మీ అందరూ కళ్ళు టెస్ట్ చేయించుకోండి. ఏ యాంగిల్లో చూసి మీరు నన్ను ఆంటీ అని పిలుస్తున్నారు? మమ్మల్ని క్షమించేసి ఇప్పుడు కొలతలు తీసుకో. పదండి 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 పదండి. త్వరగా రామ్మా. వెళ్ళి త్వరగా ప్రజ్ఞ పిలుచుకురా. తొందరగా వెళ్ళు, తొందరగా. మీరు తను పంపించేసి మంచి పని చేశారు. ఊరికి నా పర్సనాలిటీని వెక్కిరిస్తోంది. ఇదిగో బాబు, నేను నీకు పూల జడ తీసుకురమ్మని చెప్పాను, తెచ్చావా? నేను తీసుకొచ్చాను, ఒకసారి లోపల చూస్తాను. వెళ్ళు వెళ్ళు. అక్క ప్లీజ్ రా.
అదిగో ప్రజ్ఞ వచ్చేసింది. చూడు, అందరికంటే ముందుగా ప్రజ్ఞ కొలతలు తీసుకో. ఎందుకంటే తనే పెళ్లి కూతురు. అందరికంటే ముందు తన బట్టలే కుట్టాలి. తర్వాత సంగతి తర్వాత. ఆ రండి, ముందుకొచ్చి కొలతలు ఇవ్వండి. తీసుకో. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. అక్క డ్రెస్ రెడీ కావడానికి ఎంత టైం పడుతుంది దీపాలి ఆంటీ? అయినా వయసులో తనకంటే కేవలం 2-3 ఏళ్ళు పెద్దయినంత మాత్రాన ఆంటీ అని పిలిచేస్తారా? మీకు అసలు ఏమో అర్థం కాదా? అంటే మా బుల్బుల్ కంటే 2 ఏళ్ళు పెద్దవారు మీరు. అలా అయితే మీరు మా ప్రజ్ఞక్కని అక్క అని పిలవగలరా? తను మీకంటే పెద్దది కదా. ఏమంటారు దీపాలి ఆంటీ? అదే నా ఉద్దేశం. దీపాలి అక్క, ఇంతకీ మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడేగా 25వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాను నేను. 8 ఏళ్లుగా దీపాలి ఆంటీకి 25 ఏళ్లే. ఐ మీన్ చాలా వెల్ మెయింటైన్డ్ కదా. ఫిగర్ చూసారు కదా. లుక్ ఎట్ హర్, లుక్ ఎట్ హర్. ఈ పిల్ల నిన్ను కొలతలు తీసుకొని వదిలే. ఒక పంచి, నువ్వు ప్రజ్ఞతో పాటు తన గదిలోకి వెళ్ళిపో. అక్కడైతే కొలతలు చక్కగా తీసుకోవచ్చు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కొలతలు తీసుకో. అలాగే ఆంటీ గారు, మొత్తం అందరిని ఒకేసారి పంపించొద్దు. ఒకరి తర్వాత ఒకరిని పంపించండి. నాకు ఎక్కువ టైం లేదు. అబ్బో అబ్బో, మరి సొమ్మగిల్లిపోతుంది ఈ పిల్ల. మీ మావయ్యేడి, నేను పూల జడ తీసుకురమ్మని చెప్పానే. నేను చూస్తాను. అక్క నువ్వు వెళ్ళి కొలతలు ఇవ్వు, నేను చూస్తాను. అక్కర్లేదు, మీ ఇద్దరు కొలతలు ఇవ్వండి. నేను వెళ్ళి చూస్తాను. అరే ఎక్కడ పెట్టాను నేను? ఇందాకే కదా దాన్ని తీసుకొచ్చాను. ఇంతలోనే ఏమైపోయిందో కనిపించడం లేదు. ఈ సూట్ కేసులో ఒకసారి చూస్తాను. ఓరి బాబా, పెద్ద పెళ్లి బట్టలు కుట్టించుకుంటున్నారట. వీళ్ళ ఏర్పాట్లకి గండి కొట్టుకుపోతే ఏది ఇలా ఇవ్వుదని? ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇవ్వు, ముందు నాకివ్వు. అసలు నువ్వెందుకు తీసావు? ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు దొంగతనం చేసావా? ఈ పెద్దోడు ఇంటేగా, ఎన్నిసార్లు చెప్పాను వాడికి నేను దీన్ని తీసుకుపోరా. ఇదిగో నేను నిన్నే అడుగుతున్నాను. అవును, నేనే దొంగిలించాను ఈ నగల్ని. దొంగతనం నువ్వు చేసావా? ఈ దొంగ బుద్ధి నీకెలా వచ్చింది? మా అక్క ఇంట్లోనే దొంగతనం చేయడానికి నీకు సిగ్గుగా లేదు? మరి ఆ సురేష్ మన ఇంట్లో చేసిన దొంగతనం సంగతేంటి? తను మన ఆస్తి నాకు దక్కకుండా చేశాడు. అయినా నేను వాడి పెళ్లికి సంతోషంగా ఉండదా? చాలు, నోరు మూసుకో. ఆ సురేష్ ఏం చేయలేదు. నువ్వే ఆ ప్రాపర్టీ వద్దనేసావు కదా. ఆ సురేష్ నన్ను చాలా కష్టాలు పెట్టాడు. నేను వాడిని వదిలిపెట్టాను. బాగా గుర్తుంచుకోను. నువ్వేం ఆడదానివి? సురేష్ చేసిన తప్పు కారణంగా నువ్వు మన మేనగోడల ఆనందాన్ని దోచుకుంటున్నావా? నేను నిన్న ఆ పని చేయనివ్వను. నేను ఇప్పుడే బయటికి వెళ్తాను. బయటికి వెళ్ళి దీన్ని అందరికీ చూపిస్తాను. నాకు ఇచ్చేవి. పెద్ద నీతిమంతుడు వచ్చాడు. వదిలే. వదులు. ఇవి నావని చెప్పానా? వదులు. వదులు. సురేష్, నువ్వు రావటం మంచిదయింది. చూసావా నువ్వు మా ఆవిడ చేసిన ఆగడం? ఇవి బయటికి తీసుకెళ్ళు. నేను ఎలాంటి పావును పాలు పోసి పెంచుతున్నానో వాళ్ళందరికీ చెప్పు. నాకు తెలుసు బాబు, నీ కోపంగా ఉందని. ఇది చేసిన పని వల్ల ప్రజ్ఞతో సహా అందరి మనసులకి కష్టం కలిగింది. దాని తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇది చేసిన పనికి దీనికి శిక్ష పడాలి. ఆ శిక్ష పడేలా నువ్వే చూడాలి. ఇదిగో ఇవన్నీ తీసుకెళ్ళి బయటికెళ్ళి చేసిన పని అందరికీ చెప్పు. బాబాయ్ గారు చూడండి, నేనెవరికీ ఏం చెప్పదలుచుకోలేదు. ఈ దొంగతనం వల్ల అందరూ ఎంతో బాధపడతారు. కానీ ఇప్పుడంతా మరిచిపోయి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలనుకుంటున్నారు. ఇలా అంతా సంతోషంగా ఉన్న సమయంలో వాళ్ళ గనక పిన్నమ్మ చేసిన ఆగడం గురించి తెలిసిపోయిందంటే అందరూ చాలా బాధపడతారు. మళ్ళీ నేను వాళ్ళ బాధను చూడలేను. ప్రజ్ఞను కూడా చాలా కష్టపడి ఓదార్చాను. ఇదంతా మర్చిపోవాలి. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించేద్దాం. పిన్నిని అందరి ముందు అవమానం పాలు చేస్తే ఏమొస్తుంది? ఈ డబ్బులు, నగలు తిరిగి వాళ్ళకి అందేలా చేయటానికి మనం వేరే మార్గం చూద్దాం. పిన్నమ్మ మీద అనుమానం రాకూడదు. వాళ్ళకు గనక అనుమానం వస్తే బంధాలు చెడిపోతాయి. థ్యాంక్ యూ బాబు. అక్క అన్నది నిజమే. నువ్వు నిజంగా వజ్రానివే బాబు. బాబాయ్ గారు, నాన్నమ్మ మీకు ఏదో తెమ్మని చెప్పారట? ఇప్పుడే తీసుకొస్తాను బాబు. థ్యాంక్ యూ. నేను చాలా అదృష్టవంతురాల్ని. ఇంత మంచి వ్యక్తిని ప్రేమించడం నా అదృష్టం.
తనెప్పుడూ మా సంతోషం గురించే ఆలోచిస్తాడు. సురేష్, ఇవాళ నువ్వు మా కుటుంబానికి చేసిన ఉపకారానికి నేను అసలు నీకు ఎలా చెప్పాలో నాకు నీ మీద నాకు మరింత గౌరవం పెరిగింది. అదేంటి ప్రజ్ఞ, నువ్వు మాత్రం నా కోసం ఎప్పుడు ఏం చేయలేదా? నువ్వు కూడా నా కోసమేగా నీ ఉద్యోగం వదులుకున్నావు. ప్లీజ్ దాన్ని ఉపకారం అని మాత్రం అనుకో. ఇదొక బంధం. గాడ్, అసలు అదేం ఆడుతుందినా? మరీ అంత ఫోర్స్ కొడుతుంది. ఏదో తనొక్కదానికి బేరమాటం తెలిసినట్టు. కానీ నువ్వు సరైన జవాబు చెప్పావు. లేదర్చన, అప్పుడు నేనేదో అలా అనేశాను, కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఒకవేళ ఆవిడ తప్పుగా అనుకుంటే? అరే, తప్పుగా అనుకుంటే అనుకోని, ఇక నుంచైనా అలా మాట్లాడకుండా ఉంటుంది. అక్క 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 బెల్లం తీసుకోవా? 5 రూపాయలే. మాకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళు. అది కాదక్కా. ఒక్క నిమిషం. ఇదిగో బలూన్ వద్దులే. వద్దొద్దక్కా, ఎవరైనా ఉచితంగా డబ్బులిస్తే అమ్మ తీసుకోవద్దని చెప్పింది. సరే, అమ్మకి చెప్పు అక్క ఇచ్చింది అని. ఇదిగో. అలా చెప్తే అమ్మకి ఇంకా కోపం వస్తుంది. తన పెద్ద కూతురు దగ్గర డబ్బులు తీసుకుని బెలూన్ ఇవ్వలేదని కోపడుతుంది. సరే తీసుకో, ఒక బలూన్ ఇవ్వు. ఇదిగో అక్క. వావ్ వదిన, హార్ట్ షేప్ బెలూన్. నువ్వింతవరకు అన్నయ్యకి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు కదా. ఇది తనకిస్తే అన్నయ్య ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఏంటన్నమ్మా, వాడిని అడగాల్సిన అవసరం ఉంది? 10 ఏళ్ల కిందటే అన్నాడు నేను ఎలా చెప్తే అలా చేస్తానని. అయినా ప్రవీణ్ మీద నాకు ఇప్పుడే కాదు ఎప్పటికీ నమ్మకం ఉంటుంది. రే ప్రవీణ్, ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో. ఈ డబ్బులు ఎక్కడిది? ఇది నా ఫస్ట్ సాంగ్ సంపాదన. నువ్వేదో బిజినెస్ మొదలెడుతున్నావటగా, దీంతో నువ్వు నీ బిజినెస్ మొదలుపెట్టు. వద్దవి, ఇది నీ మొట్టమొదటి సంపాదన. దీన్ని నేను ఎలా తీసుకుంటాను? నీకేమన్నా పిచ్చెక్కిందా? మన ఇద్దరి మధ్య నీది నాది ఏంట్రా? నాకు నా జీవితంలో నాన్నమ్మ, ఆలియా, నువ్వు తప్ప జీవితంలో ఇంకేది ముఖ్యం కాదు. ఇదిగో పెండెంట్, దీన్ని నువ్వు నీ దగ్గరే ఉంచుకో. ఇది మన స్నేహానికి గుర్తుగా నీ దగ్గర ఉండాలి. కానీ ఇది నీ ఫేవరెట్ పెండెంట్ కదా. రేయ్, నువ్వు కూడా నా ఫేవరెటే కదా. నేను నిన్ను నమ్మినంతగా ఇంకెవరిని నమ్మనని కూడా తెలుసుగా. రెండిట్లో నీకేది ముఖ్యం? ప్రేమ లేక స్నేహమా? రెండిట్లో ఒకదాన్ని ఎంచుకోక తప్పదు. దేన్ని ఎంచుకుంటావు?
ఈ మనసును ఏం చేసుకుంటావు ప్రవీణ్? ఏం చేసుకుంటావు? అక్క నువ్విప్పుడు పెళ్లి కూతురు అయిపోయావు. సురేష్ దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? నువ్వు తనని తాకకూడదు, తన చెయ్యి కూడా పట్టుకోకూడదు. ఏంటి? సారీ, నా వంతొస్తుందిగా, అప్పుడు చెప్తాను నీ పని. అబ్బో పెళ్లి కూతురు తెగ ఫోర్స్ కొడుతుంది. ఏ బుల్బుల్, ఇదిగో నువ్వు ఇంకా గోరింటకు పెట్టించుకోలేదా? అందరూ గోరింటకు పెట్టుకున్నారు, నువ్వు ఇంకా అలాగే ఉన్నావు. ఏంటమ్మా, ఏమైంది? అదే సురేష్ కి భోజనం తీసుకెళ్లి ఇవ్వాలిగా, ఆ పనికి ఎవరూ లేకుండా పోయారు. నేను వెళ్తాలే. ఏంటక్క నీ చేతులకి గోరింటాకుంది, నువ్వెళ్ళ వెళ్తా. అయినా వెళ్ళినా నువ్వు తినిపించలేవు కదా. ఒక పని చేస్తానుండు, నేనే ఏదో ఒకటి చేస్తాను. అమ్మా అది నాకు ఇవ్వు, నేను వెళ్ళి ఇస్తాను. అరే ఒక్కటిస్తా నీకు, అక్కని ఇంకా ఏడిపిస్తున్నావా? ఎప్పుడు చూసినా నన్నే కోపడుతుంది. కోపం కాదు, చంప పగలు కొడతాను. అవునులే, నేను నీ కూతుర్ని కాదుగా.